తెలంగాణ ప్రభుత్వం సెటిలర్లకు గాలం వేయాలని చూస్తుందా? అందులో భాగంగానే సంక్రాంతి పండుగకు టోల్ ఫ్రీ చేయాలని ప్లాన్ చేసిందా? ప్రభుత్వం ప్లాన్ వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచే. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సైతం అందులో భాగమే అని అంటున్నారు. టోల్ ప్లాజా ఫ్రీ చేసి సెటిలర్లకు సంక్రాంతి కానుక ఇవ్వాలని చూస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ పండుగలైతే బతుకమ్మ, దసరా, బోనాల పండుగలకు ఇవ్వరా అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా అవేమీ పట్టించుకోకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కనీస రుసుం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని, అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ప్లాజా ఫ్రీకి కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి. కేంద్రం అనుమతి ఇస్తే 95% లాభపడేది ఆంధ్ర సెటిలర్లే. తెలంగాణ ప్రభుత్వం సెటిలర్లకు గాలం వేయాలని చూస్తుందా? అందులో భాగంగానే సంక్రాంతి పండుగకు టోల్ ఫ్రీ చేయాలని ప్లాన్ వేసిందా? ప్రభుత్వం ప్లాన్ వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచే. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సైతం అందులో భాగమే అని అంటున్నారు. టోల్ ప్లాజా ఫ్రీ చేసి సెటిలర్లకు సంక్రాంతి కానుక ఇవ్వాలని చూస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణ పండుగలైన బతుకమ్మ, దసరా, బోనాల పండుగలకు ఇవ్వరా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా అవేమీ పట్టించుకోకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కనీస రుసుం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని, అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ప్లాజా ఫ్రీకి కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది చూడాలి. కేంద్రం అనుమతి ఇస్తే 95% లాభపడేది ఆంధ్ర సెటిలర్లే. ఈ నెల 13, 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఎందుకంటే రోడ్ లో దాదాపు 17 యాక్సిడెంట్స్ ఫైట్లు 300 కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యి, దాంతో పాటు మధ్య మధ్యలో బాటిల్ నెక్స్ ఉండడం, రోడ్డు మీద హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ, పనామా గోడౌన్ గానీ, ఆయత్ నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్, తూప్రాన్ గానీ మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు, ఆర్ఎంఈకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని
ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అంబులెన్స్లు, క్రేన్స్, డాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేట్ అయినా గానీ. ఇంకొకటి ముఖ్యమైనది, మా ఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ, చౌటుప్పల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గాని, ఇది ఫస్ట్ టైం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రెయిన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రెయిన్ పెట్టారు. నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి 50 మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ గేల్ అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర హ్యాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. అవసరమైతే మేము నామినల్ గా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చో అంత ఇయ్యలేము. నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం